నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 4వ రోజు. మన ఆండాళ్ తల్లి ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి వారికి ఏ ఆటంకాలు రావు సుమా అని వివరిస్తుంది ఈనాటి పాసురంలో. 1, 2, 3 పాసురాల్లో వ్రతం అంటే చెప్పి, వ్రతానికి ప్రేమతో పాటించే నియమాలు చెప్పి, వ్రతాన్ని చేస్తే కలిగేటటువంటి లోక సౌఖ్యాన్ని గురించి వివరించింది. లోకానికంతటికి లాభం కలుగుతూ మనకు కూడా లాభం కలుగుతోందంటే అలాంటి దాన్ని మనం తప్పకుండా ఆచరిస్తాం. ఆచరించాలి అని అనుకోగానే ఎన్నో రకాలైనటువంటి సహకారాలు మనకు అవసరం అవుతాయి. ఏమో ఎవరైనా మధ్యలో ఆటంకపడవచ్చునేమో అని అనిపిస్తుంది. అలాంటివేమీ రాకుండా ప్రకృతిలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి అన్ని శక్తి విశేషాలు కూడా మనకి అనుకూలిస్తాయి అని ఈ పాసురంలో మన ఆండాళ్ తల్లి చెప్తోంది. లోకాల్లో అందరికీ కూడా యముడంటే చాలా భయం. ఎందుకంటే చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుంచి కూడా ఆ యముడు ఒక కాలాన్ని నిర్ణయం చేసి తీసుకువెళ్లిపోతాడంటే భయంగానే ఉంటుందన్నమాట. అలాంటి యముడు కూడా శ్రీకృష్ణ భక్తుల జోలికి వెళ్లవద్దు సుమా అంటూ తన దూతలకు వివరిస్తాడని పరాశర మహర్షి చెప్పారు. వదతి యమఃకిల తస్య కర్ణమూలే స్వపురుషమభివీక్ష్య పాశహస్తం అని మనకి చెప్తారన్నమాట. తన దూతలు పాశం పట్టుకుని లోకంలోకి వెళ్ళడానికి బయలుదేరితే యముడు వాళ్ళని పిలిచి రహస్యంగా వాళ్ళ చెవులో ఒక సమాచారాన్ని చెప్పేట. ఏమనంటే, ఇదిగో మీరు లోకంలోకి వెడుతున్నారు, భగవద్భక్తులు ఉంటారే శ్రీకృష్ణ భక్తులు, అలాంటి వాళ్ళని వైష్ణవులు అని అంటారోయ్, వాళ్ళ జోలికి మీరు ఇప్పుడు వెళ్ళకండి. వాళ్ళు ఏ జాతిలో పుట్టిన వాళ్ళైనప్పటికీ కూడా, ఏ కులంలో ఉన్న వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళు విష్ణువు యొక్క దాసులు కనుక అయినట్టయితే ప్రభురహం అన్యనృణాం నా వైష్ణవానాం అని అంటాడన్నమాట. విష్ణు భక్తుల జోలికి వెళ్ళినట్టయితే నా ఉద్యోగమే ఊడిపోవచ్చు కనుక మీరు వాళ్ళ జోలికి పోకండి అని అంటాడు. ఇది అజామీయుడి యొక్క చరిత్ర జరిగిన తర్వాత యముడు నేర్చుకున్నటువంటి విషయమని ఆయన తన యొక్క దూతలకి చెప్పిన విషయాన్ని బట్టి మనకి తెలుస్తోంది. యముడు కూడా భగవంతుడి విషయంలో పరిచర్యలు చేస్తూ ఉంటాడంటే ఇక మిగిలినటువంటి దేవతల విషయం ఏం చెప్పాలి కనుక, లోకంలో ఉండేటటువంటి ఒక పెద్ద వ్యక్తి గనక మన ఎగిరికి వచ్చినట్టయితే అతడి క్రింద ఉండేటువంటి పరివారం అంతా కదిలి ఆ వ్యక్తి వెనకాతల రారా, మన ఊరికి దేశాన్ని పరిపాలించే అధినేతను కనుక ఆహ్వానించినట్టయితే అక్కడక్కడ ఉండే చిన్న చిన్న అధికారులంతా కూడా మన దగ్గరికి చేరినట్టే సాక్షాత్తు సర్వజగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో ఈ వ్రతాన్ని మన గోపికలంతా ఆచరిస్తూ ఉండడం చేత చిన్న చిన్న దేవతలంతా కూడా వీరి దగ్గరికి వచ్చి కావలసినటువంటి సేవలన్నీ అందిస్తారు. అంతేకాదు, లోకంలో వానలు బాగా కురవాలంటే వరుణదేవుడి యొక్క అనుగ్రహం కావాలి. ఆ వరుణదేవుడు లాంటి వారంతా కూడా మన ఆండాళ్ తల్లి యొక్క సన్నిధానానికి, ఆండాళ్ గోష్ఠి యొక్క సన్నిధానానికి వచ్చి ఏమిటి మేము చెయ్యాలి మీకు అందరికీ పరిచర్యలు అని అడుగుతుంటే అలాంటి వాళ్ళందరికీ చేయవలసినటువంటి సేవల గురించినటువంటి ఆజ్ఞ మన ఆండాళ్ తల్లి ఈ పాసురంలో అందిస్తుందన్నమాట. అందరి దేవతల గురించి మనం ఏం చెప్పుకోగలం కనుక అందులో ఎవరైనా ఒకరిద్దరి గురించి మనం ఉదాహరణకి చెప్పుకోవచ్చును. ముఖ్యంగా వానలకి అధిష్టాన దేవత అయినటువంటి వరుణుడు రుచి ఆండాళ్ తల్లిని చేసినటువంటి ప్రార్థనకి ఆండాళ్ తల్లి ఏ విధంగా వరుణదేవుణ్ణి వర్షించాలి అని ఆజ్ఞాపిస్తోందో ఈనాటి 4వ పాసురంలో మనకి సూచిస్తుంది. ఒక చెట్టు యొక్క వేరుని కనుక మనం జాగ్రత్తగా తడిపినట్టయితే మిగతా చెట్టు అంతా తనంతట తానే అందంగా చిగురిస్తుంది, కళకళలాడుతుంది. ప్రపంచానికంతటికీ మూలం అయినటువంటి పరమాత్మని కనుక మనం సంతృప్తి పరిచేటట్టుగా ఆరాధన చేయగలిగితే ఇతరమైనటువంటి చిన్న చిన్న దేవతలందరినీ కూడా మనం ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉండనే ఉండదు. అలానని వాళ్ళెవరిని కూడా తిరస్కరించడం కానీ, ద్వేషించడం, దూషించడం కానీ తగదన్నమాట. వారందరినీ కావలసినటువంటి రీతిలో మనం గౌరవిస్తూనే పరమాత్మని మనం ఆరాధన చేసినట్టయితే తప్పనిసరిగా మనకందరికీ శ్రేయస్సు కలగడం, వారంతా కూడా అనుకూలించి మనతో పాటు ఈ భగవత్ సేవలో పాల్గొనడం అనేటటువంటిది నిశ్చయం అని మన ఆండాళ్ తల్లి ఈనాటి 4వ పాసురంలో వానదేవుణ్ణి కీర్తించడం ద్వారా తెలియజేస్తుంది. ఈ 4వ పాసురంలో మన అమ్మ వానదేవుణ్ణి ఇట్లా ఆజ్ఞాపిస్తోంది. పాసురాన్ని మనం అంతా అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. ஆழிமழை கண்ணா ஒன்னு நீ கை கரவேல்
ஆழியுள்வுக்கு முகந்து கொடு ஆர்த்து ஏறி ஊழி முதல்வனுருவம்போல் மெய் கருத்து ஆழியந்தோளுடை பற்பநாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்று அதிரிந்து தாழாதேச அங்கமுதைத்த செரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ஏலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. ఆండాళ్ తల్లి ఈ 4వ పాసురంలో అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియని ఈ లోకంలో ఉండేటటువంటి సాహిత్యవేత్తలందరికీ తెలియజేస్తోంది. సాధారణంగా లోకంలో ఎవరైనా ఒక వ్యక్తిని పొగడాలి అని అంటే ఏదో అంతకంటే గొప్ప వ్యక్తిలో ఉండేటటువంటి ఒక యోగ్యతని పట్టుకొచ్చి ఇందులో ఆరోపించి చెబుతుంటారు. ఆహా, నీ ముఖం చంద్రబింబంలా ఉంది అంటుంటారు. అంటే ఈ ముఖంలో చంద్రుళ్లాంటి కాంతి లేదు, కానీ చంద్రుల్లో ఉండే కాంతిని తెచ్చి ఈ ముఖంలో పెట్టి కీర్తిస్తూ ఉంటారు. సాధారణంగా అలా ఉపమానంగా చెప్పేటటువంటిది ఉపమేయం కంటే గొప్పదై ఉండాలి. పరమాత్మ జగత్కారణమైనటువంటి వాడిని స్తోత్రం చేయడానికని నీల మేఘశ్యాముడు అని అంటుంటారు. భగవంతుడు ఎక్కడ, మేఘం ఎక్కడ? మేఘంతో భగవంతుడిని పోల్చడం, కానీ లోకమంతా అదే పని చేస్తుంటారు. మన ఆండాళ్ళు అంటుంది ఇది తప్పు అంటుంది. పరమాత్మ చైతన్యం కలిగిన ఉదారుడు, మేఘం చైతన్యం లేనటువంటిది, తాత్కాలికంగా కొంత జలాన్ని కలిగినటువంటిది, వర్షిస్తే ఏమీ లేకుండా పోయేది. అలాంటి మేఘంతో భగవంతుడిని పోల్చడం ఏమిటి కనుక ఇది తగదు. మరి మేఘం భగవంతుడి యొక్క గొప్పతనంలో ఒక అంశ కలిగి ఉంది అని అనాలి తప్ప అంటుందన్నమాట మన ఆండాళ్. అలానే మెరుపుల గురించి, అలానే ఉరుముల గురించి ఉపమాన ఉపమేయ సంబంధం ఎలా ఉండాలి అనేటటువంటిది మన ఆండాళ్ కవిలోకానికి అద్భుతంగా ఈ పాసురంలో సూచిస్తోంది. మొట్టమొదట వానదేవుని కీర్తిస్తోంది. మన వాళ్ళకి చిన్నపిల్లలు కదా అంతాను, వీళ్ళకి ఆయనకి పేరు ఏదో ఒకటి ఉంది, పర్జన్యుడు అని. కానీ చిన్నపిల్లలకి పేరేం తెలుస్తుంది కనుక చేసే పనిని బట్టి పేరు చెప్పినట్టుగా ఏదో రోడ్ల మీద వెళ్లిపోతూ కాయలు అమ్ముకుంటూ వెళ్లేవాడిని ఏ కాయలు అని పిలిచినట్టుగా వాన కురిసేటటువంటి ఉద్యోగంలో ఉన్నవాడు కనుక వానదేవా అని మన అమ్మ పిలుస్తోంది. ఆழிమழை కన్నా మండల ఆకృతిలో సంచరిస్తూ తిరిగేటటువంటి పర్జన్య మేఘములన్నిటికీ కూడా అధిష్టానమై ఉండేటటువంటి ఓ వానదేవుడా, ఎంత ఉపకారకుడవయ్యాను. మన అమ్మ శాస్త్రం చదువుకోకపోయినా భగవంతుడి యొక్క అనుగ్రహం చేత వ్రతాన్ని ఆచరిస్తోంది కనుక రీతులన్నీ వీరి వెంట నడుస్తాయి అన్నమాట. వీరు ఏది చేస్తే అదే నియమం, అదే రీతి, అదే శాస్త్రం అవుతుందన్నమాట. మొట్టమొదట వ్యక్తి దగ్గరికి ఒక ఉపకారం కోరి మనం వెళ్ళినప్పుడు, లేదా అతను మన దగ్గరికి వచ్చినప్పుడు కానీ కాస్త అతన్ని కీర్తించి పని చేయించుకోవాలి అనే విషయం మన వాళ్ళకు కూడా బాగానే తెలిసినట్టుంది. అందుకోసమనే మన వాళ్ళు అంటారు, హే వానదేవుడు అని ఎంత గొప్పవాడివయ్యా. లోకంలో ముగ్గురు, సృష్టించేవాడు, రక్షించేవాడు, లయం చేసేవాడు. సృష్టించేవాడు బ్రహ్మ, ఎవరికీ తృప్తి లేదు సృష్టిని చూసుకుని, పక్కవాడిని చూసి నేను కూడా అలా ఉంటేనా అని అనిపిస్తుంది. ప్రళయం చేసేవాడు రుద్రుడు, ప్రతివాడికి కూడా ఇంకా బతుకుదానే ఉంటుంది తప్ప పోతానని ఎవరికి ఇష్టం ఉండదు. రక్షించేవాడు విష్ణువు, అందరినీ కూడా చేసేటువంటి పనులను చూసి వాడి యొక్క కష్టాన్ని చల్లటి చేతితోటి తడిమేటటువంటి బాధ్యత భగవంతుడు తన మీద పెట్టుకున్నాడు. దానికి కావాల్సిన యోగ్యత కలవాడు కనుక అలాంటి రక్షణ బాధ్యతని నువ్వు చాలా జాగ్రత్తగా చేయగలవు అనే అభిప్రాయంతో లోకానికి అగ్నిదేవుడికి ఒకటి శక్తినిచ్చి, వాయుదేవుడికి మరొక శక్తినిచ్చి, హే వానదేవా నీకు ఈ లోకాన్ని జలమునిచ్చి చల్లగా చదివేటటువంటి యోగ్యతని ప్రసాదించాడయ్యా, ఏం అదృష్టవంతుడివి అంటూ మొట్టమొదటి మన ఆండాళ్ తల్లి పొగుడుతోందన్నమాట. ఎవరి దగ్గరికైనా ఒక గొప్ప ధనవంతుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మీ తండ్రి ఎంత గొప్పవారో, మీ తాతగారు ఎంత గొప్పవారో, నువ్వెంత గొప్పవాడివో అంటే నువ్వు కూడా ఏదో చెయ్యాలి అని అర్థం కదా. ఇది మొట్టమొదటి ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని కీర్తించి తద్వారా అతని ద్వారా లభించాల్సిన దాన్ని స్వీకరించడం అన్నమాట. మన ఆండాళ్ తల్లి అట్లానే చెప్తాను, ఆழிమழைకు అన్నా మండల వర్షములన్నిటికీ కూడా సమర్థుడై నిర్వాహకుడై ఉండేటటువంటి హో వానదేవుడా ఏం చేయాలి చెప్పమ్మా అంటున్నాడు ఆయన కూడా వచ్చి. పొన్ను నీ కైకరవేల్, నీవేమాత్రము చెయ్యి దాచుకోవద్దు అంటోంది. అదేమిటమ్మా అలా అంటావు, నేను ఇవ్వడం కోసమనే కదే ఉన్నాను, ఎప్పుడైనా వాన కురిపించేవాణ్ణి కదా అన్నాడు వానదేవుడు. నిజమే, కానీ ఇప్పుడు నువ్వు రెగ్యులర్ గా కురిసేటటువంటి వాన కాదు ఇప్పుడు కురవలసింది. మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థనకి అంగీకరించి అనుకూలించి నువ్వు కురుస్తున్నావు అనేటట్టుగా వాన కురవాలి. అలాగే తప్పకుండా నువ్వు మామూలుగా కురిసేటట్టు కురవడానికి వీల్లేదు.
ఎట్లా కురవాలో మేము ఆజ్ఞాపిస్తాం అట్లా కురు అంటోంది మన ఆండాళ్. అటు కృష్ణుడికి పాఠం చెప్పడమే కాదు, లోకంలో వాళ్ళందరికీ కూడా పాఠాలు చెప్పేటటువంటిది అన్నమాట. వానదేవుడికి పాఠం చెప్తోంది ఎట్లా వాన కురవాలో, ఎట్లా కురవాలో చెప్పమని అడిగాడే. ఆழிయుళ్కు, ఆഴి అంటే సముద్రం, దాని యొక్క లోపలి కంట నువ్వు ప్రవేశించాలి మొట్టమొదట. అంటే సముద్రంలో పైనుండేటువంటి నీరు కొంచెం వెచ్చగా ఉండొచ్చు సూర్యకిరణ తాకిడి చేత. మేము శ్రీకృష్ణ ఇక్కడ విరహాన్ని తీరడం కోసం స్నానం ఆడబోతున్నాం కనుక కురిసే నీరు కూడా చాలా చల్లనిది కావాలి. అంటే సముద్రంలో సూర్యస్పర్శ లేనటువంటి క్రింది జలం దాకా కూడా మొత్తం నువ్వు త్రాగాలి. ఇది ఒకటి. రెండవది, సముద్రంలో ఉండేటటువంటి అక్కడక్కడ చిన్న గుంటల్లో ఉండో నీరో నీవు త్రాగడానికి వీలేదు. పెద్ద సముద్రపు లోపలి కంట వెళ్ళి ఇసుక తప్ప మరి లేదా అన్నట్టుగా మొత్తం నువ్వు నీటిని గ్రహించాలి. ఎంత బాగా నీటిని నువ్వు గ్రహించినట్టయితే అంత బాగా వర్షించగలుగుతావు. పైన నీరు ఎంత నిండితే క్రింద మనం ట్యాప్ తిప్పితే అంత బాగా నీరు వస్తుంది కదా, అట్లానే నువ్వు మొత్తం సముద్రంలో నీటి అంతటినీ కూడా పూర్తిగా పీల్చి నీలో నింపుకుని ఉన్నట్టయితే లోకానికి బాగా వర్షించగలుగుతావు. కనుక మొత్తం నీటిని బాగా త్రాగు. ఉల్పుకు లోనంతా ప్రవేశించి ముగందు కొడు నీటిని బాగా పీల్చుకోవాలి. ఆ తర్వాత ఆర్తు ఏరి, ఆర్తు ఒక్కసారి త్రేయించాలి. బాగా ఆహారం కడుపు నిండా తిన్నవాడికి ఎట్లా ఒక ట్రైన్ పొడిచి తృప్తి కలిగినట్టుగా మనకు తోస్తుందో నీవు కూడా నీటిని పీల్చడం ద్వారా నీలో ఒకసారి ఆ తృప్తి కనిపించాలి. ఆ తర్వాత ఏరి, ఒక్కసారి నువ్వు పైకి లేవాలి ఆ నీటి యొక్క భారంతో. ఏరి అంటుంది మన అమ్మ. ఏరి అంటే పైకి వెళ్ళి అని అర్థం. ఎంత పైకి వెళ్ళాలంటే లోకం అంత మొత్తం కురవాలి కనుక నువ్వు కొద్దిగా పైకి లేచి అక్కడే వర్షించేసినట్టయితే కొంతమేర మాత్రమే తడుస్తుంది. కానీ మేము చేసిన వ్రతం వల్ల ఫలితం లోకానికి అంతటికీ కలగాలి కనుక లోకమంతా మొత్తం నీ నీటితోడు తృప్తి చెందడానికి ఎంత ఎత్తు ఎగితే సాగునో అంత ఎత్తు మొత్తం నువ్వు ఆకాశపు అవకాశం అంతా మొత్తం నువ్వు వెళ్ళాలి. అప్పుడు వర్షించాలి. అది లోకమంతా మొత్తం వ్యాపిస్తుంది అన్నమాట. ఇట్లాగా మన అమ్మ లోకానికి అంతటికీ సమృద్ధి కోరుతూ ఆచరించిన వ్రతం ఈ వ్రతం కనుక వానదేవా ముగందు కొడు ఆర్తు ఏరి, పైదాకా వెళ్ళి అప్పుడు వర్షించు. ఓ తప్పకుండా అమ్మ అట్లాగే వర్షిస్తాను. సాధారణంగా పెద్ద పెద్ద నీరు కలిగినటువంటి నల్లటి మబ్బులు పైదాకా వెళ్ళవు, కిందే వర్షిస్తాయి. అది తగదు అంటోంది మన అమ్మ. సరే అలాగే అన్నాడు ఆయన. అయితే మరొక నియమం ఇలా రా విను అంటోంది మన అమ్మ. నువ్వు వర్షించేస్తే అలా వచ్చేసి వెంటనే మాకు తగదయ్యా, నువ్వు వస్తున్నట్టుగా ముందర మాకు తెలియాలి. ఎదురు చూస్తూ చాలా కాలంగా ఉన్నాం కనుక ఒక్కసారి వర్షించేసినట్టయితే బాగా విరహాగ్నితోటి కాలి ఉండేటి మా హృదయాలన్నీ కూడా ఏదోనా అయిపోవచ్చు. క్రమంగా వేడి ముందర చల్లారాలి అంటే నువ్వు వస్తున్నట్టుగా మాకు ముందర తోచాలి. వస్తున్నాడని ఒక తృప్తి మాలో కలగాలి. అప్పుడు వర్షిస్తే దాన్ని మేము అనుభవించగలుగుతాం కనుక నువ్వు వస్తున్నట్టుగా ముందర మాకు సూచన కావాలి అంటే ముందర నువ్వు ఆకాశంలో పైన నీ దేహాన్ని చూపించాలి. మేఘం ఆకాశం అంతా వ్యాపించి కనిపించాలి. ఆ తర్వాత ఉరుములు మెరుపులు అంటూ ఉంటాం. ఇది మామూలుగా మనకి తెలిసిన ప్రక్రియ. కానీ మన గోదాదేవి ఎంత వైజ్ఞానికంగా నిరూపిస్తోందో, ఉరుములు మెరుపులు తప్పయ్యా, ముందర మెరుపు వస్తుంది తర్వాతే ఉరుము వస్తుంది. ఇది నియమం అంటోంది. నువ్వు మొట్టమొదట మెరవాలి, ఆ తర్వాత ఉరమాలి అంటే వినిపించాలి మాకందరికీ, అప్పుడు నువ్వు బాగా వర్షించాలి అంటోంది. ఓ అలాగే చేస్తాను. అయితే నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు కనిపించడం కాదయ్యా, నీ యొక్క ఆ రూపాన్ని ఏ విధంగా మలుచుకోవాలంటే ఊరి ముదల్వన్ ఉరువంబోల్ మేకరుత్. ఊరి ముదల్వన్ ఈ సృష్టికంతటికి కారణమైనటువంటి పరమాత్మ ఇక సృష్టి చేద్దాం అని అనుకునేటప్పుడు ఆయన దేహంలో ఒక అద్భుత కాంతి ఉంటుంది. గర్భవతి అయిన స్త్రీ శిశువుని కనబోయే ముందర ఆవిడ దేహంలో ఒక అందమైనటువంటి నీలి కాంతులు ఈనుతూ ఉంటుంది. అలాగే జగత్ సృష్టికర్త అయినటువంటి నారాయణుడు కూడా తన దేహంలో కనిపించే కాంతి ఏ విధంగా ఉంటుందో అట్లాంటి దేహ ఛాయ నీ దేహంలో కూడా కనిపించాలి. అటు నుంచి ఇటు చెప్తోంది మన ఆండాళ్ తల్లి. ఓ అలాంటి ఉరువంబోల్ మెయి కరుతు దేహాన్ని మార్చుకుని పాళి అం తోళుడై, పాళి మంచి విశాలమైనటువంటి, అం సుందరమైనటువంటి, తోళ్ భుజములు కలిగినటువంటి ఆ స్వామి యొక్క శ్రీహస్తంలో పర్పనాభన్ ఆయన పద్మనాభుడు. భగవంతుడు సృష్టి చేస్తాడో చేయడో అని సందేహించే కాలంలో ఆయన యొక్క నాభిలోంచి కమలం, అందులోంచి ఒక బ్రహ్మ రాగానే యజమానికి కలిగిన సంతానం చూసి ఆయన పరివారం అంతా ఆనందంతో పొంగినట్టే బ్రహ్మ ఆవిర్భవించగానే స్వామి చేత దాల్చినటువంటి శంఖచక్రములన్నీ కూడా ఆనందంతో పొంగి చక్రం చమక్ చమక్ అని ప్రకాశించడం ప్రారంభించింది. శంఖం ఒకసారి ధ్వనించడం ప్రారంభించింది అన్నమాట. అలాగా నువ్వు కూడా చక్రం ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆవిపోల్ మిన్ని చక్రం వల్లే నువ్వు కూడా మెరవాలి తప్ప అబ్బో మెరుపుల్లో ఉన్నాయండి చక్రపు కాంతులు అనకూడదుట. చక్రపు కాంతుల్లాగా మెరుస్తోంది మేఘం అనాలంటోంది మన అమ్మ. ప్రతి దాంట్లోనూ భగవతత్వాన్ని చూస్తుంది.
ప్రకృతిని ఉపాసించడం ఎప్పుడు తప్పు కాదు, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడము తప్పు కాదు. కానీ ఆ ప్రకృతి సౌందర్యం భగవత్ సౌందర్యంలో ఒక అంశ అని గుర్తించి మనం ఆస్వాదించగలిగినాడు, అది దివ్యము అవుతుంది. ఇది మన ఆండాళ్ తల్లి మనకి తన పాసురాల ద్వారా నేర్పుతోందన్నమాట. ఇది ముందర నువ్వు చెయ్యాలి. ఆ తర్వాత ఆழிపోల్ మిన్ని వలంబురిపోల్ నిందు అదిరిందు దక్షిణావర్త శంఖం మా స్వామి యొక్క వామహస్తంలో ఉన్నదే, దానిలాగా నిండ్రు అదిరిందు స్థిరంగా ధ్వనించాలి. ఈ ధ్వని ఎలాంటిదంటే శత్రువులకి గుండెలను పగలదీస్తుంది, ప్రేమించిన వారికి అందరికీ కూడా ఆనందాన్ని పంచుతుందన్నమాట. భారత సంగ్రామంలో శ్రీకృష్ణుని యొక్క శంఖధ్వని లాగా ఇలాగ నువ్వు కూడా మేఘమా స్వామి చేత దాల్చినటువంటి శంఖం వలె స్థిరముగా ఒక్కసారి ఊరమాలి, ముందు మెరవాలి, తర్వాత ఊరమాలి. అప్పుడు ఆకాశం అంతా వ్యాపించి నువ్వు ఉంటావు, అప్పుడు వర్షించాలి. ఎలా వర్షించాలో మళ్ళీ మన ఆండాళ్ళు శాసిస్తుంది. తాళాదే నిలుపు లేకుండా శాంగముదైత శరమഴపోల్, స్వామి యొక్క శ్రీహస్తంలో ఉండే శారంగం అనే ధనస్సు ఉన్నదే, అది ఎట్లాగైతే శరవర్షం వవర్ష అంటూ బాణముల యొక్క వర్షాన్ని వర్షిస్తుందో నిలుపు లేకుండా, ఖరదూషణ త్రిశిరస్సుల యొక్క యుద్ధం జరిగేటప్పుడు, రావణ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఆయన బాణం ఎప్పుడు పట్టుకుంటున్నాడో, ఎప్పుడు తీస్తున్నాడో, సంధిస్తున్నాడో, వదులుతున్నాడో తెలియకుండా అన్ని వేల మంది మీద ఒక్కొక్కసారి ఒక్కొక్క రాముడు ప్రయోగించినట్టు కనిపిస్తుంది అనేటంతగా వర్షిస్తుంది అన్నమాట. ఇలాగా స్వామి శారంగమనే ధనస్సులోంచి వచ్చిన బాణముల వంటి వాన నువ్వు కూడా కురవాలి. ఓ అలాగే కురుస్తానన్నాడు వానదేవుడు. ఆగు, ఆ వాన బాణపు వాన కొందరు ప్రాణములు తీయచ్చు, కానీ మాకు అలా ఎవరి ప్రాణములను తీయడం ఇష్టం కాదయ్యా. అందరూ సుఖించాలి. లోకంలో ద్వేషించే వాళ్ళలో ద్వేషం తగ్గాలి, ప్రేమించే వాళ్ళలో ప్రేమ పెరగాలి, ఉదాసీనులకు కూడా భగవంతుడి ఆభిముఖ్యం కలగాలి. అలా నువ్వు వర్షించాలి సుమా. ఇది మన ఆండాళ్ళ యొక్క ఔదార్యం, మనం గుర్తించాల్సింది. ఇది భారతీయ సత్సంప్రదాయం. చెడ్డవాళ్లని కూడా నశించాలని ఇప్పుడు కోరే సంప్రదాయం కాదు మన భారతీయ సంప్రదాయం. చెడ్డవాళ్లలో కూడా మనస్సు మారి మంచివాళ్లుగా కావాలి అనే మన లోకా సమస్తాః సుఖినో భవంతు అంటామన్నమాట. ఇంచేత నువ్వు కురిసేటప్పుడు ఎట్లా కురవాలంటే వాഴ ఉలగినిల్ పెయిదిడాయ్, లోకమంతా వాഴా సుఖించేటట్టుగా. ఓ అలాగే కురుస్తానన్నాడు. ఆగు, ఎక్కడో కురవడం కాదు, సముద్రంలోనో నదులోనో కురవడం కాదయ్యా. ఉలగినిల్ పెయిదిడాయ్, లోకంలో ఎక్కడ క్యాచ్మెంట్ ఏరియాస్ అంటుంటామే అక్కడ కురిస్తే లోకానికి ఉపకరిస్తుంది, మేము స్నానవాటానికి ఉపకరిస్తుంది. నువ్వు కూడా అట్లాంటి చోట్ల ఉలగినిల్ వాഴ పెయిదిడాయ్, మేము ఆనందించేటట్టుగా కురవయ్యా. ఓ అలాగే ఆగు. ఎలా కురవాలి తెలుసునా? నాంగళం మార్గళి నీరాడ, మేం కూడా ఈ మార్గశీర్ష స్నానాన్ని ఆచరించేటట్టుగా, ఇదివరకు నువ్వు సహజంగా కురిసేవాన కాకుండా మేము ఆచరించామని దానివల్ల లోకమంతా సుఖిస్తోంది అనిపించుకునేటట్టుగా నువ్వు కూడా కురవాలి సుమా. మేం చెప్పితే కురిసేట్టుగా నువ్వు కురవాలి, తద్వారా లోకానికి అంతటికీ ఆనందం కలగాలి. పెయిదిడాయి, చక్కగా కురవయ్యా అని మన ఆండాళ్ తల్లి శాసించింది. నాంగళం మార్గళి నీరాడ. సరే ఏం చేస్తాం, ఇన్ని నియమాలు చెబుతుంటే అంటూ కాస్త దుఃఖించడానికి మొహం పెట్టినట్టుగా అనిపించాడో ఏమిటో మన ఆండాళ్ తల్లికి. ఏ వానదేవా బాధపడుతూ కురవద్దయ్యా, మగిలింది సంతోషంతో కోరు. ఎందుకంటే ఇదివరకు నువ్వు వాన కురిస్తే ఎవరెవరు స్నానమాడతారో తెలియదు, కానీ శ్రీకృష్ణుడు ఆజ్ఞాపిస్తే మేము వ్రతాన్ని ఆచరిస్తున్నాం కనుక ఇప్పుడు నీకు గొప్ప క్రెడిట్ లభించబోతోంది. నువ్వు కురిసిన ఈ వానలో మాతో పాటు నీ యజమాని అయినటువంటి శ్రీకృష్ణుడు కూడా స్నానం ఆడబోతున్నాడు కనుక మేము చెబితే నువ్వు కురిశావని స్వామికి ఆనందం కలిగి నీకు మంచి ప్రమోషన్ ఇస్తాడయ్యా, తద్వారా నీకే లాభం కనుక ఆనందంతో వర్షించుచుమా అంటూ వానదేవుడు ఎట్లా వర్షించాలో మన ఆండాళ్ తల్లి ఈ పాసురంలో వైజ్ఞానికంగా ఉపమాన ఉపమేయములను ఏ విధంగా నిరూపించాలో చూపిస్తూ లోకానికి అంతటికి క్షేమాన్ని కలిగిస్తూ మనకి ఉపదేశిస్తోంది. ఇలాంటి ఈ ధనుర్మాస వ్రతం వల్ల అందరు దేవతలు మనకు అనుకూలిస్తారు కనుక ఒక్కొక్క దేవతని మనం కీర్తించాల్సిన అవసరం లేదు, ఒక పరమాత్మని కీర్తిస్తే ఈ వ్రతం వల్ల లోకమంతా సుఖిస్తుందన్నమాట. ఇక ఈ వ్రతాన్ని ఆచరించడానికి మనం ఎన్నో గతంలో చేసిన ప్రాచీన పాపాలన్నీ కూడా తొలగి మనకందరికీ వ్రతాచరణకు కావాల్సిన యోగ్యత లభిస్తుంది అని తరువాతి పాసురంలో మన ఆండాళ్ తల్లి వివరిస్తుంది. దాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీ